దేవి నామానికి స్తోత్రములు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆలస్యం అయిపోయింది అనుకుంటున్నారా? మీరు ఆలస్యంగా వచ్చారు, మీదే ఆలస్యం అయిపోయింది కనుక మేము సేవకులంగా ఎప్పుడూ వచ్చి ఉన్నాం. మంచిది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువర్గానికి, సంఘానికి, ఇరుపక్షాల స్నేహితులకి అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులు, సిద్దిపేట నుండి విచ్చేసినటువంటి దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే తరిగొప్పుల, గన్పూర్ నుండి విచ్చేసిన దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత చక్కగా మనల్ని అలరించి మంచిగా కూర్చొని ఆనందంగా గడపడానికి పాటలతో మ్యూజిక్ సిస్టమ్ సునీల్ బృందానికి నా హృదయపూర్వక వందనాలు. మరి ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేకింపబడిన వారుగా మన మధ్యలో ఉన్నటువంటి వరుడు రుక్మేష్, వధువు ప్రీతి, వారికి నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ వివాహానికి వారెంతో సిద్ధపడి వచ్చి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ వేదిక మీద కూర్చున్నటువంటి వరుడు, వధువు ఒకసారి మీరు లేచి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వీరిని మీరు అందరూ చూశారని, గుర్తుపట్టారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క రుక్మేష్ జేరిపోతుల జీవరత్నం కృపమ్మ గారి యొక్క ద్వితీయ కుమారుడు. అలాగే వధువు బుడ్డ ప్రేమ్ కుమార్ సునీత గారి యొక్క జ్యేష్ఠ కుమార్తె. గ్రామం వధువుది ఆగపేట, వరుణిది రామునిపట్ల. వీరిరువురు మీకు గుర్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. వీరిరువురిని మరి జతపరచడానికి దైవ సేవకులముగా దేవుని యొక్క నిర్ణయం చొప్పున మేమందరం ఇక్కడ ఉంటున్నాం. వీరి వివాహం కొరకై మరి అటు సిఎస్ఐ రామునిపట్ల సంఘంలోను, ఆగపేట కల్వరి గాస్పల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సంఘంలోను 3 ప్రకటనలు చేశాం. వీరు వివాహం జరిపించుకోవడానికి మరి సంఘం ఎదుట, పెద్దల ఎదుట ప్రకటనలు చేసి ఉన్నాం. మరి వీరిరువురు వివాహం చేసుకోబోతున్నారని ఈ వేదిక మీద కూడా ఇప్పుడు మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఈ ప్రకటన చేస్తున్నామంటే, భారతదేశం మాకు ఇచ్చినటువంటి క్రైస్తవ వివాహ చట్ట ప్రకారము మరి వీరిరువురు వివాహము చేసుకోవడానికి ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఏదైనా సరియైన హేతు కారణం ఉన్నట్లయితే వీరు ఇరువురు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, చేసుకోకూడదు అనేటువంటి చట్టపరమైన, న్యాయపరమైన కారణం ఏదైనా ఉంటే ఇప్పుడే ఇక్కడే తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. వీరిరువురు వివాహం చేసుకోకూడదు అనేటువంటి ఆక్షేపణ ఏదైనా మీరు చేయాలని ఉంటే ఇప్పుడే ఈ వేదిక మీదనే చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు చేయనటువంటి వారు మరి ఎప్పుడు కూడా అభ్యంతరము తెలుపకూడదని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి వీరిరువురు వివాహము చేసుకోవచ్చు అని మీ హృదయంలో నిశ్చయించుకున్నట్లయితే
వీరిరువురు వివాహం చేసుకోవడం మాకు సమ్మతి అనుకూలమే అనేటువంటి వారు మీలో దాదాపుగా అందరూ ఎవరు అభ్యంతరం తెలుపలేదు కనుక అందరూ అంగీకరిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. అయితే మీరందరూ ఒకసారి మీ కుడి హస్తాన్ని పైకెత్తి వీరు వివాహం చేసుకోవచ్చు అనేటువంటి సమ్మతిని తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరు ఎత్తారండి? ఓకే. వేదిక పైన దైవ సేవకులు కూడా ఎత్తారు ఇటువైపు. ఓకే. అందరికీ ఇష్టమై ఉంటున్నది కనుక మరి వీరిని కూడా మనము అడుగుదాం. ఒక మైక్ ఇవ్వండి. తల్లిదండ్రులు అందుబాటులో ఉండాలి. మీరు పిలిచినప్పుడు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హలో 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 హలో. రుక్మేష్ అనే నీవు, రుక్మేష్ అనే నేను, రుక్మేష్ అనే నీవు ఈ యొక్క ప్రీతి అనే యవనస్తురాలను మరి ఈ పరిశుద్ధ వివాహ మహోత్సవంలో నీ భార్యనుగా చేసుకొనుటకు నీవు హృదయపూర్వకంగా ఇష్టపడుతూ ఉన్నావా? ఇష్టపడుతున్నా. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఇంతకుముందే ఎంగేజ్మెంట్లో కూడా అడిగాము, ఇక్కడ కూడా మళ్ళీ అడగాలి. ఎందుకంటే చట్టము మాకు ఇచ్చినటువంటి పద్ధతి. అలాగే రుక్మేష్ అనే ఈ యవనస్తుని నీ భర్తనుగా చేసుకోవడానికి నీవు హృదయపూర్వకంగా ఇష్టపడుతూ ఉన్నావా? ఇష్టపడుతున్నాను. వినబడిందా? గట్టిగా ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఈ సమయంలో మరి మనందరికీ ఇష్టమై ఉంటున్నది కనుక వివాహం చేయడానికి మనం ముందుకు వెళ్దాం. అమ్మాయి తల్లిదండ్రులు ఆనంద్, ప్రేమానంద్, అలాగే సునీత గారు, అబ్బాయి తల్లిదండ్రులు జీవరత్నం గారు, కృప గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. క్రైస్తవ వివాహ ప్రకారముగా మరి దీన్ని అప్పగింతలు లేదా అప్పగించడము కన్యాదానం అని కూడా అంటారు. మరి ఈ యొక్క వివాహ కార్యక్రమంలో కన్యాదానం కూడా చాలా ప్రాముఖ్యమైనది కనుక వైభోగమే పరిణయమే. సంగీత విద్వాంసులు ఎప్పుడు ఛాన్స్ ఇస్తే అప్పుడు పాడదాం అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. పూల వర్షం కురిసినట్లుగా పాటల వర్షం కురుస్తూ ఉంటుంది ఇక్కడ. అయ్యా, ప్రీతి అనే యవనస్తురాలను మీ కోడలుగా చేసుకోవడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారా? ఇష్టపడుతున్నాను. ముఖేశ్వర్ను మీ అల్లుడుగా రుక్మేశ్వర్ను మీ అల్లుడుగా చేసుకోవడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారా? ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం. ఈ సమయంలో మరి అబ్బాయి కుడి చేతి, అమ్మాయి కుడి చేతిని మీరు పట్టుకొని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. మీరు కూడా పట్టుకోండి అబ్బాయి. ఓకే. నేను చెప్పినట్లుగా మీరు చెప్పాలి. దేవుని సంకల్పం ప్రకారం
ఇన్ని సంవత్సరములు మా కుమార్తెను పెంచి పోషించి సంరక్షించి ఈ దినమున నీ చేతిలో పెడుతున్నా నీ చేతిలో పెట్టి కన్యాదానం చేస్తూ ఉన్నాం. అయ్యా రుక్మేష్ ఇది మొదలుకొని నా కుమార్తె జీవితంలో ఆఖరి క్షణం వరకు లేమి అందును కలిమి అందును కష్ట నష్టాల యందును నా కుమార్తెను ప్రేమించి నీ అర్ధాంగినిగా చేసుకోనవలనని ఈ యొక్క కన్యాదానము జరిగించుచూ ఉన్నాను. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం. ఈ సమయంలో మరి దైవ సేవకులు విల్సన్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాము. ప్రేమమయుడైన తండ్రి, పరలోకపు దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ, మానవుల పట్ల మా తండ్రి మీకున్న విధి గొప్పది. మీ సంకల్పానుసారముగా తండ్రి నేటి ఈ దినం రుక్మేశ్వరును ప్రీతిని మా తండ్రి మీరు దీవిస్తున్న విధానం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, మహాశక్తిమంతుడవు తండ్రి, నీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన దీవెనలు యవన బిడ్డలకి మా తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. 2 కుటుంబములను, 2 సంఘము, 2 గ్రామములు వచ్చిన బంధువులందరినీ కూడా మీ ఆధీనములు పెట్టుకొని మా తండ్రి జరుగుతున్న పరిశుద్ధ వివాహం అంతటిని మా తండ్రి మీ ఆధీనములు జరిగిస్తూ ఉన్నారు. వివాహము ద్వారా మా తండ్రి జతపడిన బిడ్డల్ని మా ప్రభువ మీరు ఆశీర్వదించి వారి జీవితకాలం అంతా కూడా ఎన్నో మేలులు వారికి అనుగ్రహించి మీరు భయం పొందమని ప్రార్థిస్తూ మరొకసారి రుక్మేశ్వరును ప్రీతిని దీవించి ఆశీర్వదించమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. మీరు వెళ్ళొచ్చు, కింద కూర్చోండి. థ్యాంక్ యూ అండి. మరి వివాహాలు ప్రాంతాన్ని బట్టి నానా విధాలుగా జరుగుతూ ఉంటాయి దాదాపుగా. మరి అలాగే సంఘాలను బట్టి కూడా జరుగుతూ ఉంటాయి. మన ముందు దైవ సేవకులు మరి సిఎస్ఐ చర్చ్ నుండి ఉన్నారు. ఇది బ్యాప్టిస్ట్లో జరిగేటువంటి వివాహము. ఎన్ని పద్ధతుల్లో వివాహం జరిగినా, ఎన్ని రీతిలుగా జరిగినా ఉద్దేశం మాత్రం ఒకటి, వారిరువురి మనస్సులు ఏకమవడం, వారి హృదయము కలిసి వారు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంత కాలము కలిసి ఉండడమే దేవుని స్తుతించడం. దేవుని కొరకు వీరి వివాహం ఎందుకు ఘనమైంది అని అంటే, వీరు వివాహము జరిగి పిల్లలను కని ఆ పిల్లలను దేవుని కోసం పెంచి వారిని దేవునిలో ఎదిగింప చేసినప్పుడు దేవుడు ఆనందించేటువంటి ఆ వివాహం అప్పుడు ఘనమైంది అవుతుంది. చాలామంది అనుకుంటారు భోజనాలు బాగా చేశారు, డెకరేషన్ బాగా వేశారు, చాలా బాగున్నాయి కర్రీసు, ఇలాంటివి అప్పుడు గ్రాండ్గా జరిగింది అనుకుంటారు. కానీ ఎప్పుడు వీళ్ళ వివాహం ఘనమైంది అవుతుంది అని అంటే ఇప్పుడు కాదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళు. ఎందుకు అనంటే వీళ్ళ జీవితంలో ఈరోజు చాలా అద్భుతమైన రోజు. అలాగే మన జీవితంలో కూడా వివాహం అంటే సంతోషం కదండి, ఒక నూతనమైనటువంటి ఆనందం. మరి ఈ ఆనందము ఇప్పుడు మాత్రమే కాకుండా వారి జీవితాంత కాలం ఉండడం అనేది అప్పుడు వివాహము ఘనమైంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వివాహంలో మరి ప్రమాణాలే చాలా ప్రాముఖ్యమైనవి. ఈ వివాహంలో ఒకరిని ఒకరు ఈ అందరి సమక్షంలో, దేవుని సన్నిధానంలో, దైవజనుల సమక్షంలో వారు ప్రమాణాలు చేయడమే వివాహానికి మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కనుక మరి వారి ప్రమాణాలు మనము
చేయించుదాం. ఈలోపు మరి కుమార్తె మనకు కనిపించట్లేదు, తనకు కూడా కనిపిస్తుందో లేదో తెలియదు. ఒక్కసారి తన తల మీద ఉన్నటువంటి ముసుగును తీసి మనకు తను పరిచయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. కొంచెం ఇద్దరు స్మైల్ ఇస్తూ ఒకరినొకరు చూసుకుంటూ. అయ్యో, మీరు చెయ్యి అప్పుడు పట్టుకున్నారు కదా, ఇప్పుడే వదిలేశారా? అయ్యో, చెయ్యి పట్టుకోండి. చాలా సంతోషం. మరి ఇప్పుడు పట్టుకున్న చెయ్యి ఎప్పుడు విడవకూడదు. నువ్వు అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నువ్వు ప్రమాణం చేయాలి, అటే చూడాలి. ఓకే. రుక్మేష్ అను నేను ఈ పరిశుద్ధ వివాహ మహోత్సవంలో దేవుని నిర్ణయము చొప్పున దైవ సేవకుల ఆధ్వర్యంలో నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఇది నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి పోషించి నీకు మాత్రమే భర్తనయ్యుందునని ప్రమాణము చేయుచున్నాను. చూస్తున్నావు? ఇద్దరు చూడాలి. కొంచెం నువ్వు తలోంచి చూడాలి, ఎందుకంటే మా అమ్మాయి చిన్నగా ఉంది కనుక. ఇది మొదలుకొని ఇవి చాలా గుర్తుంచుకోవాలి. ఈ ప్రమాణాలు మీ జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఇది మొదలుకొని మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వ్యాధి అందును బాధల అందును నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి నా భార్యనుగా ఏలుకొందునని ప్రమాణము చేయుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అలాగే తీసుకో, కొంచెం పైకి ఎత్తి చూడమ్మా. రైట్. ప్రీతి అను నేను ఈ పరిశుద్ధ వివాహ మహోత్సవంలో దగ్గర పెట్టుకో. దేవుని సన్నిధానంలో నిన్ను నా భర్తనుగా చేసుకొనుచున్నాను. నిన్ను ప్రేమించి నీకు లోబడి నా శరీరం ద్వారా నిన్ను గణపరిచి నీకు మాత్రమే భార్యనయ్యుందునని ఇది మొదలుకొని మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వ్యాధి అందును ఆరోగ్యమందును ప్రతి విషయంలో నిన్ను గౌరవించి నిన్ను ప్రేమించి నీకు లోబడి యుందునని ప్రమాణము చేయుచున్నాను. ఓకే, చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. థ్యాంక్ యూ. మరి ప్రమాణాలు మీరు చేశారు. ఈ ప్రమాణము ఈ ప్రకృతి విన్నది, మీరు ప్రజలుగా పెద్దలుగా మీరు విన్నారు, దైవ సేవకులంగా మేము విన్నాం, దేవుడు పరలోకమందు విన్నాడు. ఈ మాటలు జీవితాంతకాలం వారు నెరవేర్చాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి ఈ యొక్క వివాహము జరిగింది అని మన ప్రాంతంలో తెలియాలి అని అంటే మన సాంప్రదాయ ప్రకారము మెడలో మంగళసూత్రము అలాగే కాలికి మట్టెలు ఇవి రెండు ఉండడం వలన స్త్రీకి గౌరవము దక్కుతుంది. వివాహమైనటువంటి స్త్రీ అని తెలుపబడుతూ ఉంటుంది. ఆ స్త్రీని గౌరవిస్తూ ఉంటారు.
కనుక మరి నీ భార్యనుగా చేసుకోవడానికి రుక్మేష్ గారు మరి ఏమైనా గుర్తుగా తీసుకొచ్చావా? బంగారము ఏదైనా? ఓకే. అందరూ జేబులో నుండి తీస్తారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చాడేనా? అంటే తల్లిదండ్రులకు చాలా లోబడి గౌరవించి తల్లిదండ్రుల మాట ప్రకారంగా జీవిస్తాడని దీన్ని బట్టి మనకు అర్థమై ఉంటున్నది. అమ్మ ఇవ్వండి. బైబిల్లో చెప్పబడింది 3 పేటల తాడు త్వరగా తెగిపోదని, అది స్ట్రాంగ్గా ఉంటుందని దేవుడు చెప్పాడు. మరి రుక్మేష్ గారు ఈ చిన్న బంగారం తెచ్చి మరి పెద్ద బంగారాన్ని తీసుకెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ యొక్క మంగళసూత్రము రింగు మరి మన మధ్యలో ఉంది. మీ అందరి కుడి హస్తాన్ని ఇటువైపు చాపండి. దైవ సేవకులు ప్రసాదయ్య గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మిక్కిలి ప్రేమ కలిగిన తండ్రివి, నీ పరిశుద్ధ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు దేవా. ఈ దినము యవన బిడ్డలు రుక్మేష్ ప్రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం దేవా, మరి ఈ పుస్తని బిడ్డ ప్రీతి మెడలో కడుతూ ఉండగా నీవే కృప చూపి నడిపించుమని దేవా, వారి జీవిత కాలం అంతట్లో అలనాడు కానని వివాహంలో ఉన్న దేవుడవు, వేటి వివాహంలో ఉండి ముందు ఉన్న కార్యక్రమం అంతటిని నడిపించమని, ఈ మంగళసూత్రము ఈ ఉంగరములు ఈ మట్టెలను దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ఓకే, మరి ఈ సమయంలో మరి రుక్మేష్ ఈ యొక్క మంగళసూత్రమును తన మెడలో ధరింప చేయటం ద్వారా తన యొక్క భార్యనుగా చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. పాట పాడుచూ ఉండగా తన మెడలో మంగళసూత్రాన్ని ధరింపజేస్తారు. మంగళమే యేసునకు మనుజావ తారునకు, మనుజావ తారునకు, మనుజావ తారునకు. శృంగారా ప్రభువునకు, శృంగారా ప్రభువునకు, క్షేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, 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 పరమా పవిత్రునకు, వర దివ్య తేజునకు, వర దివ్య తేజునకు, వర దివ్య తేజునకు, నిరుపమానందునకు, నిరుపమానందునకు, నిపుణ వేద్యునకు మంగళమే, మంగళమే యేసునకు,
మనుజావతారునకు మనుజావతారునకు సంహారునకు వరసుగునో దారునకు వరసుగునో దారునకు వరసుగునో దారునకు కరుణ సంపన్నునకు కరుణ సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 సత్య ప్రావర్తునకు సత్కర్మాశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఈ మంగళసూత్రంను నీ మెడలో ధరింపజేయడం ద్వారా ఇది మొదలుకొని నా యావదాస్తికి వారసురాలినిగా చేయుచున్నాను. చప్పట్లు కొడదాం. ఇరువురొక్కటైన చక్కని తరుణానా పూలమాలలో ఒకరినొకరు మార్చుకున్నాం. ఇలల ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా వివుడు కృపను చల్లగా వేడుకైనది నీ వివాహము. ప్రార్థన ప్రవీణ్ పాస్టర్ గారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన గొప్ప రాజా, మరి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు నీవు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నీకే వందనాలు. చేసిన ప్రతి ప్రార్థనకు నీవే తోడుగా ఉండండి. మరి దైవజనులు అందించిన వాక్యాన్ని బట్టి, ప్రమాణాలను బట్టి, అదేవిధంగా ప్రభువా మరి అయ్యా మరి అదేవిధంగా ఈ మరి పూల దండలను బట్టి మేము ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరే తోడుగా ఉండండి, సహాయం దయచేయండి ప్రభువా. ఇవి ధరించుకొని చుండగా ప్రభువా వారిలో ఒక నూతనత్వము దయచేయండి ప్రభువా. నీకు పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని నింపండి, పవిత్రపరచండి ప్రభువా. యేసయ్య ముందున్న కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దైవ సేవకులు లూకా సురేందర్ గారు వేదిక పైకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
ఎక్కువ ఉంటే వాళ్ళు త్వరగా కొంచెం ఇద్దరు స్మైల్ ఇవ్వండి, నవ్వుకుంటూ ఒకరినొకరు. బాగుగా వేగమే దిగ నిమ్ము పావన యేసుని ద్వారగరు దేవరరి వీరెనలు దారాల మొగను వీరలపై బాగుగా వేగమే దిగ నిమ్ము పావన యేసుని ద్వారగరు తన్పతులు తండ్రిగను దాతిలో వెలయుతు సంపదలను తుంపుగరింపుగరింపగుచు సహింపున వీరు సుఖించుటకై కరుణను ఆఖరు వరకు లోకములో శోకము రేకై ఏకముగా రాక చందను దేకును దేవరని నీవెనలు దారాలముగను నీరలపై బాగుగా వేగమే దిగనిమ్ము పావనేశ్వరి ద్వారగరు. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో వివాహము జరిగిన ఈ సందర్భంలో రిజిస్టర్లో సంతకాలు చేయడానికి అబ్బాయి తరపున ఇద్దరు, అమ్మాయి తరపున ఇద్దరు సాక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ పువ్వులు ఎలా అల్లుకొని ఉన్నాయో మరి జీవితాంత కాలం వీరు కూడా ఒకరినొకరు అల్లుకొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఈ సమయంలో మరి మెట్టలు పెట్టడానికి అమ్మాయి మేనమామ ఉన్నట్లయితే రావాల్సిందిగా. ఇప్పుడు నవ్వండి, చప్పట్లు కొట్టండి. దేవుని దీవెనలు ఎల్లవేళల మీకుండగా అబ్రహాము సారావలే క్షణమైన వీడక తీసుకోండి. అమ్మాయి తరపున ఇద్దరు, అబ్బాయి. దేవుని దీవెనలు ఎల్లవేళల మీకుండగా చారావలే క్షణమైన వీడక మీ జీవిత సంద్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా మీ జీవిత సంద్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి మధురం సంతకాలు పెట్టడానికి వేదిక మీదకి రావాలి. ఇటువైపున ఇద్దరు, అటువైపున ఇద్దరు, త్వరగా తీసుకొని రండి. దయచేసి పాస్టర్ గారు చెప్పినట్టుగా వరుడు కుటుంబం నుంచి ఇద్దరు, వధువు కుటుంబం నుంచి ఇద్దరు సాక్షి సంతకాలు అండి. అలాగే మెట్టలు పెట్టడానికి మరి మేనమామ గారు, అమ్మాయి మేనమామ గారు మీ ఆచారాల ప్రకారం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు, కొన్ని ప్రాంతాల్లో భర్త గారితో పెట్టిస్తారు, కొన్ని ప్రాంతాల్లో మేనమామ గారు పెడతారు. ప్రేమకు ప్రతిరూపమే మీ పరిణయం మనసులే విరియగా మమతలు విరబూయగా ప్రేమకు ప్రతిరూపమే మీ పరిణయం మనసులే విరియగా మమతలు విరబూయగా అనురాగ పూలే మీ ఇంత
ఆదర్శమై నిలవాలి మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం ఆనందమే ఇరువురి. సంతకం చేయడానికి సాక్షులు చాలా మంది ఉన్నారు కదండి, ఇటువైపు ఇటువైపు. త్వరగా రండి, ఆలస్యం అయిపోతా ఉన్నది కదా. త్వరగా రండి. ఇది దేవుని ప్రణాళిక జరిగే ఈ వేడుక నిన్నటి వరకు ఎవరికి ఎవరు నాడైతే ఒకరికి ఒకరు నిన్నటి వరకు ఎవరికి ఎవరు నాడైతే ఒకరికి ఒకరు ఇది దేవుని ప్రణాళిక ఈ కళ్యాణ వేడుక ఇది దేవుని ప్రణాళిక జరిగే ఈ వేడుక హ్యాపీ 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 మ్యారీ లైఫ్ happy happy married life happy 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 married life we wish you happy happy married life happy 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 married life we wish you happy happy married life happy 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 married life we wish you happy happy married life నిన్నటి వరకు ఎవరికి ఎవరు నాడైతే ఒకరికి ఒకరు కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ చిందనలీవయ్యా దేవారావయ్యా నీ చిందనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా
స్తోత్రం. థ్యాంక్ యూ. మరి సాక్షులు సంతకాలు చేయడం జరిగింది. ఈ సమయంలో మరి వారికి ఈ వివాహంలో మరి క్రైస్తవ వివాహంలో సర్టిఫికెట్ చాలా ప్రాముఖ్యమైనది. చివరగా ఈ యొక్క సర్టిఫికెట్ వారికి ఇచ్చే ముందు ఒక ప్రకటన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ బంధాన్ని దేవుడు వీరిని భార్యాభర్తలుగా మనందరి సమక్షంలో చేసి ఉన్నాడు గనుక వీరి యొక్క వైవాహిక జీవితంలో మీరందరూ మీ ఆలోచన, మీ యొక్క చెయ్యి, మీ యొక్క సహాయం చేస్తూ వారిని మంచి కాపురము చేసేటట్లుగా ఆదర్శవంతమైన దంపతులుగా దేవుని బిడ్డలుగా ఎదగడానికి మీరు ప్రార్థన చేయండి, సహకరించండి, సలహాలు ఇవ్వండి. అంతేకాని మరి ఈ యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ జంటను విడదీయడానికి ఎవరికి అధికారం లేదు. ఒకవేళ అలా ప్రయత్నిస్తే దేవుడు వారికి పనిష్మెంట్, శిక్ష తప్పకుండా ఇస్తాడు కనుక వీరి బంధము ముడిపడి ఇంకా ఎక్కువగా మరి ఫలించుటకు మీరు సహకరించాలని మనం చేస్తూ ఈ సర్టిఫికెట్ను మరి వారికి బహుకరిస్తూ ఉన్నాం. లేచి నిలబడండి. సేవకులందరూ, దైవ సేవకులందరూ ఈ సమయం నీవే చేరుమా, ఈ సమయం నీవే చేరుమా, వేచి ఉన్నది మీ బంధము. అందరం పిల్లలు మోకరించినట్లయితే దైవ సేవకులు లూకా గారు దైవ సేవకులందరి యొక్క కుడి హస్తాన్ని వీరి వైపు చాపండి. లూకా సురేంద్రయ్య గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడ, మహోన్నతుడ, ఆశ్చర్యకరుడ, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శుభదినాన్ని బట్టి నీకు స్తోత్రాలు. రుక్మేష్ని, ప్రీతిని ప్రభువా మీరు ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో వారి ఇరువురిని మీరు జతపరిచారు. దైవ సేవకుల యొక్క సమక్షంలో మీ యొక్క సన్నిధి ద్వారా నాయన జరిపించిన యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని బట్టి నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వీరిరువురునైనా భవిష్యత్ కాలం అంతటనైనా మీలో ఫలించుటకు, మీలో అభివృద్ధి పొందుటకు మీ సహాయం చేయమని కోరుతున్నాం. ఇదిగో నాయన ఆదర్శ దంపతులుగా వాళ్ళు వర్ధిల్లాలి, అనేకులకి మాదిరికరమైన జీవితాన్ని వారు జీవించాలి, మీకు మహిమార్థమై వారి యొక్క కుటుంబము కట్టబడాలి, వారి యొక్క దాంపత్య జీవితంలో నాయన మీకు మహిమార్థమై వాళ్ళు అభివృద్ధి పొందుటకు మీ సహాయం చేయమని కోరుతున్నాం. మీ యొక్క నడిపింపు, మీ యొక్క కాపుదల వారి యొక్క జీవిత కాలం అంతటా మీరే సమకూర్చి నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని ఈ యొక్క వివాహ కార్యక్రమం అంతటా మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా జరిగించినందుకు నీకే స్తుతి, నీకే స్తోత్రాలు, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు మీ యొక్క రెక్కల చాటున భద్రపరచుకొని మీరు దీవించి ఆశ్రయించమని, దైవ సేవకులని కూడా ప్రభావ మీరు దీవించమని, వారి యొక్క సేవ పరిచర్యలను ఇంకా మీరు అభివృద్ధి పరిచి మీరు ఫలింపచేసి ఈ యొక్క కార్యక్రమం అంతటా మీరు నడిపించినందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దినేష్ అయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. పెద్దయ్య గారు, ఆంటోనీ అయ్య గారు ఇస్తారు. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాస సకల దేవేళ్ళు నూతనముగా జతపరచబడినటువంటి మిస్సెస్ అండ్ మిస్టర్ ప్రీతి అండ్ రుక్మేష్ పైనను కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడు కాక. ఆమేన్. మీద
వర్షింపజేయు మీషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము ఈ మాయి బీద కుమ్మరించుమో దేవా కమ్మార ప్రేమ వర్షము కుమ్మరించుమో దేవా ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఈ సమయంలో ఓటాప్స్ తెలియజేయడానికి ఆనందం గారు లేదా సుధాకర్ గారు ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. వీరిరువురి హృదయాలలో జరగాలి వివాహము వీరిరువురి హృదయాలలో జరగాలి వివాహము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము వచ్చిన బంధుమిత్రులకు మరియు సంఘస్థులకు నా యొక్క ధన్యవాదాలు. మంచి వచ్చినందుకు ధన్యవాదాలు. ప్రేమ విందు ఉంది కనుక తిని వెలసవలసిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అలాగే నూతన వధువరులను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
ప్రియుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎన్నలేని నీ ప్రేమ, ఎన్నలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి. ప్రైజ్ ది లార్డ్.
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వ